హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పల్లెటూరి స్టైల్ బెండకాయ కొత్తిమీర బజ్జీ. దీనికి మరో పేరు కూడా ఉంది, బెండకాయ పుల్లగూర అని కూడా పిలుస్తారు. ఈ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ కొత్తిమీర పచ్చడి విలేజెస్లో ఎక్కువగా చేసుకుంటుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది. ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా 1 ఇంచు వరకు కట్ చేసుకొని ఈ బెండకాయలను పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఈ చింతపండులో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుండలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత అందులోకి 10 వెల్లుల్లిపాయలను వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మరీ వేయించుకోకుండా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పెద్దవి టమాటో ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెంగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించుకోకూడదు. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టమాటోలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మూత పెట్టి బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయే వరకు ఒక 3 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తెరిచి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 8 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కొత్తిమీరను ఇలా కట్ చేసుకొని కాడలతో సహా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని బెండకాయలు బాగా ఉడకటానికి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి బెండకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, బెండకాయలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బెండకాయ చట్నీని మిక్సీ పట్టకుండా ఇలా పప్పు గుత్తితోనే బాగా మెదుపుకోవాలి. బెండకాయ అంతా గుజ్జులాగా అయ్యేంత వరకు బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకుంటేనే బెండకాయ చట్నీకి అసలైన రుచి వస్తుంది. ఇలా అన్ని ఫ్లేవర్స్ ఇందులోకి దిగేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. తర్వాత అందులోకి పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని బాగా వేయించుకొని ఈ పోపును ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ బజ్జీలో ఈ పోపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కొత్తిమీర బజ్జీ రెడీ అయిపోయింది. రోజు పప్పు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా బెండకాయ పచ్చడి ట్రై చేయండి. చాలా కొత్తగా, వెరైటీగా, టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే. చూశారు కదా బెండకాయ కొత్తిమీర బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.